మేడం నమస్తే అండి, మీ పేరు? శ్రీదేవి అండి. ఏం చేస్తుంటారండి? హౌస్ వైఫ్. ఏంటి ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? సంవత్సరంన్నర కావస్తా ఉంది అధికారంలోకి వచ్చి ఆయన. ఏంటి బాగుందా పరిపాలన? బ్రహ్మాండంగా ఉందండి. చంద్రబాబు గారి పరిపాలన, కూటమి పరిపాలన అసలు వంక పెట్టడానికి లేదండి. జనాలందరూ కూడా చూస్తున్నారు కదండి కూటమి పరిపాలన ఎలా ఉందో. జనాలందరూ కూడా చూసుకొనే జగన్మోహన్ రెడ్డి పరిపాలన 5 సంవత్సరాలు భరించి ఎప్పుడు మనకు తొందరగా ఎలక్షన్లు వస్తాయా, మనం ఎలక్షన్లకు వెళ్తామా అనే ఆతృతతో జనాలు ఉండి ఓర్చుకొని వాళ్ళ ఓటుతో సమాధానం జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పారండి. మరి జగన్మోహన్ రెడ్డి గారేమో ఈరోజు చంద్రబాబు నాయుడు మహిళలకు వెన్నుపోటు పొడిచాడు, అబద్ధపు హామీలు ఇచ్చి చంద్రబాబు నాయుడు మహిళలందరినీ కూడా మోసం చేశాడు రాష్ట్రంలో అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఆయన. ఏమండి, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి తలనిమిరి ఆడవాళ్ళందరినీ మోసం చేసింది ఆయన. 3,000 ఇస్తానని చెప్పి దిగేటప్పుడు కూడా 250 పెరగలేదండి. మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి. ఒకసారి ఆయన చరిత్ర ఏంటో ఆయన వెనక్కి తిరగేసుకొని లేకపోతే చూసుకోమానండి, ముందుకు తిరగేసుకొని ఆయన చరిత్ర ఏంటో ఆయనకే తెలుస్తుంది. అంటే మహిళల ఆర్థిక స్వావలంబనకి లేకపోతే మహిళలు ముందుకు ఎదిగే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారంటారు అసలు? ఏమండి, చంద్రబాబు గారు అలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అని పని ఆయనకు లేదండి. ఆయన చేసిన పరిపాలన 3 సార్లు చూసారండి సీఎంగా. ఇది 4వసారి. ఆయన పరిపాలన బాగుంది కాబట్టి జనాలు ఓటేసి గెలిపించుకున్నారు. ఈయన పరిపాలన 5 సంవత్సరాలు చూశారు కాబట్టి ఈయన పరిపాలన బాగోలేదు, ఇది రాక్షస పరిపాలన, రౌడీ పరిపాలన, ఈయన వస్తే రేపొద్దున బీహార్ లాగా అవుద్దని జనాలు పక్క పంపించారండి జనాలు. ఎందుకంటే ముందు ఆయన వస్తే బీహార్ అయిపోయేదండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసుకున్న పుణ్యం అన్నమాట ఇది ఈరోజు. అంటే ఈరోజు రాష్ట్రాన్ని బీహార్గా చేసేసారని, రాష్ట్రాన్ని అప్పులు కుప్పలు చేసేసారు, మరో శ్రీలంకని ఈరోజు చంద్రబాబు నాయుడు చేశాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ నాయకులు కానీ మాట్లాడుతూ ఉన్నారు. ఏమండి, వాళ్ళ నాయకులకి పని పాట ఏమీ లేదండి. నెత్తి మీద ఎవరికి బురద జల్లుదామా, బురద రాద్దామా అనే ఇదితోనే కూర్చున్నారు. అంతేగాని వాళ్ళు నిజంగా పరిపాలించే వాళ్ళైతే అలాంటి ఆలోచనలు రావండి. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న తొత్తులు అందరూ చేతగాని వాళ్ళేనండి. ఒక్కళ్ళన్నా కరెక్ట్ నాయకుడు అనేవాడు లేడండి. ఉన్నట్టయితే మంచి ఆలోచనలో చెప్పి ఈ రోజుకైనా మంచి మాటలు మాట్లాడేవారండి. మంచిగా ఆలోచించి ఏ మాట ఎక్కడ మాట్లాడాలి, ఎవరిని మాట్లాడితే ఏమొస్తుందా అని ఆలోచిస్తారు. అది లేదండి. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం, ఏదొస్తే అది వాగాము ఈరోజు అయిపోయింది అనుకోవటం, చేతులు దులుపుకోవటం, పోవటం, ఇదండి జగన్మోహన్ రెడ్డి మైనస్ అవడానికి కారణం ఇదేనండి. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన జరుగుతుందని అక్రమ కేసులు పెట్టి వైసీపీ నాయకుల్ని, కార్యకర్తలని అరెస్టులు చేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా రెడ్ బుక్ పాలనలాగా అనిపిస్తూ ఉందా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? ఏమండి, రెడ్ బుక్ అనేది ఇంకా లోకేష్ గారు అసలు తెరవలేదండి. తెలిస్తే మొత్తం మా లోపలికి వెళ్ళిపోతారండి. ఆయన ఎవరెవరు ఎంక్వైరీలు చేసుకొని వాళ్ళు చేసిన నేరాలు లోతుగా ఆలోచించి అది కూడా ఆచితూచి అసలు వీళ్ళని మనం తీసుకురావద్దా అనే ఆలోచనతోనే వంశీ గారిని తీసుకొచ్చారండి. ఆ రోజు చేసిన నేరం అంతా ప్రపంచం అంతా తెలుసు. గన్నవరం పార్టీ ఆఫీస్ ధ్వంసం చేసింది. అది నేరం కాదా జగన్మోహన్ రెడ్డి? ఆయన చెప్పమానండి, నేరం కాదంటే. ఈరోజు కొడాలి నానిని వేయటానికి పెద్ద విషయం కాదండి ఆయన చేసిన అరాచకానికి. కానీ వేస్తారు ట్రై అంటే వీళ్ళని వేసినప్పుడు వాళ్ళని వేయటం పెద్ద విషయం కాదండి. వీళ్ళన్నిటికీ తెగించి కూర్చున్నారు కాబట్టి మనం వేసిన వేస్టే వీళ్ళని ఒక అట్లా చెప్పాలంటే. అంటే మహిళలకి రక్షణ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు బాగుందా, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు బాగుందా? ఏమండి, మాకైతే మటుకి కూటమి ప్రభుత్వం అనేది వచ్చాకే బాగుందండి. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు బండేసుకొని ప్రతి ఆడపిల్ల బయటికి వెళ్ళాలంటే భయపడుతుందండి. ఎందుకంటే ఈరోజు ఆడపిల్లలు రోడ్డు మీద ఇంత మేము స్వేచ్ఛగా తిరుగుతున్నాము అని అంటే ఈరోజు బాబు గారి పరిపాలన ప్లస్ మన పవన్ కళ్యాణ్ గారిది కూటమి పరిపాలన. ఎందుకంటే ఈరోజు ఇంత చిన్నది మన మీద ఎవరన్నా ఇంత చిన్న మాట అన్నారు అని మనం వెళ్ళి ఏదన్నా చెప్పాము అని అంటే ఎమ్మన్నా రియాక్ట్ అవుతున్నారండి. అది మాకు కావాలి. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అది లేదండి. ఆడవాళ్ళని ఏమన్నా కానీ ఏమి చేసినా నడి రోడ్డు మీద మర్డర్ చేసినా కానీ పట్టించుకునే నాదుడు లేడండి. అంటే వాళ్ళు చేసిన మర్డర్లు కానీ వాళ్ళు చేసిన అరాచకాలు కానీ అంతా కాదండి. వాళ్ళ ప్రభుత్వం పడిపోవడానికి ఇవన్నీ మూల కారణం అండి. మళ్ళీ గెలుస్తారు అసలు జీరో అండి. ఈసారి 11 వచ్చినాయి కదా, ఈసారి ఆయనది ఓటు కూడా ఆయన వేసుకుంటాడో లేదు, ఆయన మైండ్ సెట్ అట్లా ఉంది.
అయితే మన చంద్రబాబు గారికే ఇచ్చు మళ్ళీ రేపు నెక్స్ట్ జగన్ గారు కూడా చంద్రబాబు చేస్తారంట. పక్కా అది ఎందుకంటే ఆయన మైండ్ సెట్ సరిగ్గా లేదు. ఎందుకంటే నా ఓటు నేనే ఎట్టగో 11లో ఉన్నాను, ఈ 0 వస్తుంది, అదేదో ఆయనకే న్యాయం చేద్దామని వస్తాడు అంతే. అది పక్కా ఖచ్చితంగా మళ్ళీ కూటమి వస్తుంది అంటారు. పక్కా కూటమే వస్తుందండి. మాకైతే మటుకి ఇంకా జగన్మోహన్ రెడ్డి అనేవాడు అసలు అది సీఎంగా ఉంటాడు అని మేము కల్లో కూడా ఊహించట్లేదు.